హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ గైస్ ఈ రోజు వీడియోలో మనము దివాళీ పండుగకి వచ్చి అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకున్న 5 సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో అందులో కే ర్యాంప్ మూవీ, డ్యూడ్ మూవీ, తెలుసు కదా మూవీ, అలాగే తామా మూవీ, దాంతోపాటు ఫైనల్గా రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సో మరి దివాళీ పండుగకు అద్భుతమైన సినిమాలు వచ్చి ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరించాయి. మరి ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మాట్లాడుకుందాం. ఎందుకంటే 5 సినిమాలు ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా మాట్లాడుకుందాం. బడ్జెట్ ఎంత, అంతే కలెక్షన్స్ ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీకి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి 15 కోట్ల రూపాయలు. అయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 2 వచ్చేసి ఈ సినిమా 2 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 3 కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 2 కోట్ల 10 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 49 లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల 41 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 15 కోట్ల రూపాయలు కాబట్టి సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. గైస్ నెక్స్ట్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 20 కోట్ల రూపాయలు. ఈ సినిమా మొదటి రోజు 2 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రెండవ రోజు వచ్చేసి 1 కోటి 84 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు ఈ సినిమా దాదాపు 1,66 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నాలుగో రోజు ఈ సినిమా 1,10 లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 7 కోట్ల 90 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 63 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 20 కోట్ల రూపాయలు. మరి సినిమా బడ్జెట్ అన్న ఈ సినిమా రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్యూడ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 30 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 9 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు 10 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు 10 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే నాలుగో రోజు ఈ సినిమా దాదాపుగా 10 కోట్ల 80 లక్షల రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 41 కోట్ల 55 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 49 కోట్ల 2 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్యూడ్ మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 64 కోట్ల 77 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్ల రూపాయలే. కానీ ఈ సినిమా దానికి మించి వసూలు చేసింది కాబట్టి సినిమా సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ ఇంకా రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన తామా మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఈ మధ్య సినిమాలన్నీ డిఫరెంట్ డేట్లో రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ సినిమా వచ్చేసి మంగళవారం రిలీజ్ కావడం జరిగింది. బేసిక్గా మనం గురువారం రిలీజ్ కావడం చూస్తాం, లేదా బుధవారం. లాస్ట్ టైము మనకు ఏదైతే ఇడ్లీ కొట్టు సినిమా ఉందో ఆ సినిమా బుధవారం రిలీజ్ కావడం జరిగింది. బట్ ఇప్పుడు తామా సినిమా వచ్చేసి మంగళవారం రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే దాదాపు 145 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్కి ముందే దాదాపు 94 కోట్ల రూపాయలని నిర్మాత రికవరీ చేసుకోవడం జరిగింది అన్ని రైట్స్ ద్వారా. మరి ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు కలెక్షన్ ఏ విధంగా ఉందంటే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 28 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 34 కోట్ల 12 లక్షల రూపాయలు వస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 6 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా రష్మిక మందాన ఆయుష్మాన్ నటించిన తామా మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి రోజే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే మొదటి రోజు 40 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు కాబట్టి నాకు తెలిసి ఈ వీకెండ్ అయిపోయే లోపల ఈ సినిమాకు వీకెండ్ చాలా లాంగ్ రావడం జరిగింది కాబట్టి ఈ వీకెండ్ అయిపోయే లోపల ఈ సినిమా ఈజీగా తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫైనల్ గా రిషబ్ శెట్టి నటించి ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 125 కోట్ల రూపాయలు. మరి సినిమా కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 19 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 553 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 6 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా అన్ని భాషల నుంచి కలిపి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 20 రోజుల్లో 560 కోట్ల 6 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 670 కోట్ల 54 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఈ సినిమా 119 కోట్ల 46 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ మొదటి 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 790 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ వీకెండ్ అయిపోయే లోపల సినిమా ఈజీగా మనకు 800 కోట్లను దాటి చావా రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా ఒక 830 నుంచి 850 కోట్ల మధ్య
వెళ్ళే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇదనమాట కే ర్యాంప్ తెలుసు కదా, డ్యూడ్, అలాగే కాంతారా ఇంకా తామా మూవీకి సంబంధించిన కలెక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.